సంకల్పాన్ని నీ ఎడల నా ఎడల కలిగి ఉన్నాడు కాబట్టే మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, ప్రత్యేకముగా నిర్మించుకుంటున్నాడు. ఎందుకు నిర్మిస్తున్నాడు అంటే, నువ్వు కోరావు కదా ఇతరులకు నన్ను దీవెనకరంగా ఒక ఈవిగా, ఒక బహుమానంగా నన్ను చేయని అడిగావు కదా. అందుకు దేవుడు నీ మీద ఆయన పని మొదలు పెట్టాడు. సహోదరుడా, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. సహోదరి, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నువ్వు ఒకవేళ శ్రమ కొలిమిలో కాలుతుండొచ్చు, ప్రస్తుతం ఇబ్బంది కొలిమిలో నలిగిపోతుండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, దీనంతటి ముగింపు, దీని ఫలింపు ఏంటో తెలుసా? నువ్వు శ్రేష్టమైన ఈవిగా మారబోతున్నావు. నువ్వు శ్రేష్టమైన ఈవిగా మారబోతున్నావు. ఇది జరిగి తీరిద్దంతే, దాన్ని ఎవ్వడు ఆపలేడు. ఎందుకంటే ఇలాగూ చేయడానికి పూనుకుంది దేవుడు. తన్ను తాను ఆ విధంగా పరిశుద్ధునికి అప్పగించుకోవాలి. సిద్ధ మనసు కలిగి, సిద్ధపరచబడిన గుండె కలిగి. ఎఫ్రాయిము పిరికి గుండె గల గువ్వాయను అన్నట్టు ఉండకూడదు. అర్థమైందా? ఎఫ్రాయిము పిరికి గుండె గల గువ్వాయను అన్నట్టు ఉండకూడదు. దేవా, ఇదిగో నీ చిత్తము ప్రకారం నన్ను నిర్మించు, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, కానీ నన్ను వెలిగించు అని ప్రార్థన చెయ్యి. దేవుడు భక్తులను ఈవులుగా మార్చడానికి ముందు వాళ్ళని అనేక రకాల అనుభవాల్లో గుండా తీసుకొచ్చాడు. అంతెందుకు, మన ప్రధాన యాజకుడైన యేసయ్యను కూడా అనేక రకాల అనుభవాల్లో గుండా తీసుకొచ్చాడు. దానంతటి ఫలితం ఈరోజు అనేకులకు యేసయ్య ఆరాధ్య దైవం. అన్ని నామముల కంటే పైనామము యేసు నామం. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైన కొనియాడతగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. దేవునికి మహిమ. ఓకేనా? మొట్టమొదటిది ఏం చేయాలి? సంఘమునకు, సమాజమునకు ఈవిగా నువ్వు మారాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలా? ఏం చేయాలి చెప్పు? నిన్ను నువ్వు బలిపీఠం మీద దేవునికి అర్పణగా అర్పించుకోవాలి. ఏం చేయాలి? ఓకేనా? 3 సంగతులు చెప్పాను. 3 ఈవులను దేవుడు, 3 రకములైన ఈవులను సిద్ధపరిచాడు. సంఘము క్షేమం పొందడానికి, అభివృద్ధి చెందడానికి, పరిపూర్ణత చెందడానికి. దానికోసం 3 విధములైనటువంటి ఈవులను ఏర్పాటు చేశాడు. అందులో మొట్టమొదటి ఇవి సేవకులు, దేవుని పాత్రలు, సేవకురాళ్ళు, ఆత్మీయ తల్లులు, తండ్రులు. అనేక మంది ఆత్మీయ సంతానాన్ని కన్నారు. కొంతమంది భౌతికంగా గొడ్రాళ్ళు, పిల్లలు లేరు వాళ్ళకి, కానీ ఆత్మీయంగా వందలాది మంది ఆత్మీయ బిడ్డల్ని కలిగి ఉన్నారు. ఏమండి? అదే సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారం అగుతారు అన్న వాక్యం గుర్తుపెట్టుకోండి. అదే కొంతమంది నాకు పిల్లలు లేరు, నేను ఎందుకు బతకాలి, ఆమె మొన్న పెళ్లి చేసుకుంది, నిన్న పిల్లగాడు పుట్టాడు, ఈమె మొన్న పెళ్లి, నిన్న బిడ్డ పుట్టాడు, నా బతుకు ఎన్ని సంవత్సరాలు అయినా పిల్లలు లేరు, నా బతుకు నేను ఎందుకు బతకాలి, చచ్చిపోవాలి దేవుడా నన్ను చంపేయి అని ఏడుతూ ఉంటారు. కొంతమంది ట్రై కూడా చేస్తుంటారు, చీరలు చున్నీలు వేసుకొని. నేను చెప్తున్నాను, భౌతికంగా నువ్వు కనిన బిడ్డ వానిని పెంచి పెద్ద చేస్తే అది నీ బాధ్యత. ఎవరన్నా ఒక తల్లి కన్న బిడ్డను పెంచి పెద్ద చేస్తే అది సేవ. కాబట్టి నీకు ఒకవేళ బిడ్డలు దేవుడు ఇవ్వకపోతే, ఒక తల్లి కన్న బిడ్డ, ఒక దిక్కులేని బిడ్డను తెచ్చుకొని నీ బిడ్డగా నువ్వు పెంచి పెద్ద చేయి. అది సేవ అని రాస్తాడు దేవుడు. ఇటు మాతృ ప్రేమ చూపించుకోవడానికి అవకాశం దక్కిద్ది, బిడ్డ ప్రేమ పొందడానికి ఛాన్స్ దక్కిద్ది, అండ్ సేవ కూడా రికార్డ్ అయింది అక్కడ. నువ్వే కష్టపడి కని పెంచి పెద్ద చేసావు అనుకో, బాధ్యత అన్న లిస్టులో రాస్తాడు.
ఏం చేసావు? ఏంది ప్రభా, ముగ్గురిని కన్నానండి. ముగ్గురిని కానీ పెంచి పెద్ద చేసి వాళ్ళకు ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలు, ఎన్ని బాధపడ్డాను అనుకున్నాను నేనంటే. అబ్బా గొప్ప త్యాగం చేసావు, ఎవరి కోసం చేసామంటాడు. ఎవరి కోసం అంటే అండి, మా అబ్బాయిలేండి, మా పిల్లలేండి. మరి నీ పిల్లల కోసం ఏడిసావు, నీ పిల్లల కోసం కష్టపడి నీ పిల్లల్ని కన్నావు, నీ పిల్లలు కాబట్టి పెంచి పెద్ద చేసావు, కన్నావు కాబట్టి బాధ్యతలు నెరవేర్చావు, కాబట్టి బాధ్యతలు నెరవేర్చిన దానికి ఏదో ఎంతో కొంత ఓ అంతేనా? సేవ లెక్కలోకి రాదు. అదే నువ్వు యేసయ్య ముందు నిలబడి, ప్రభా అది ఒక తల్లి కన్న బిడ్డ, ఇంకో తల్లి కన్న బిడ్డ, 2 పిల్లలు తెచ్చి నేను పెంచి పెద్ద చేశాను, రెక్కలు తెచ్చాను తండ్రి, నేను చేరదీయకపోతే వాళ్ళు ఏమైపోయేవాళ్ళ తండ్రి అంటే, అవును తల్లి నువ్వు సేవ చేసావురా, నువ్వు సేవ చేసావమ్మా అని రాస్తాడు. అనాథలకు సేవ చేసావమ్మాను అని రాస్తాడు. అర్థమైందా? ఈ భౌతికమైన సేవకి ఇంత విలువిస్తే దేవుడు ఒక ఆత్మని నరకము నుంచి రక్షించడం అనేది ఎంత గొప్ప సేవో తెలుసా? నువ్వు భూమి మీద కని పెంచినోడైనా ఒకరోజు చచ్చిపోతాడు. నువ్వు మామూలుగా తెచ్చుకొని పెంచినోడైనా ఒకరోజు చచ్చిపోతాడు. నువ్వు చచ్చిపోతావు, వాడు చచ్చిపోతాడు. కానీ ఒక నశించిపోతున్న ఆత్మను నువ్వు రక్షించడానికి కష్టపడి త్యాగం చేస్తే దాని ఫలము ఎంతవరకు అంటే అది నిత్యత్వం పర్యంతం ఉంటుంది. అది అక్షయధనం, అక్షయ బహుమానం. అది ఏమన్నా అర్థమైందని నేను చెప్పేది? కాబట్టి భౌతికంగా నువ్వు గొడ్రాలు అయినా సావు బతుకు అనొద్దు. ఆత్మీయ సంతానాన్ని గంట మొదలుపెట్టు. ఆత్మలకు సువార్త చెప్పు. అనేక మంది ఆత్మలను గను. భౌతికంగా కన్న పిల్లలైనా తన్ని తగలేస్తారేమో కానీ నువ్వు కన్న ఆత్మీయ పిల్లలు నువ్వు అడ్డం పడితే నిన్ను వచ్చి లేవనెత్తుకుంటారు, నీ పక్షమున నిలబడతారు, నీ కోసం కష్టపడతారు, అవసరమైతే తమ రక్తాన్ని కూడా నీ కోసం దారిపోయగలిగేంత ప్రేమ కనపరుస్తారు ఆత్మీయ పిల్లలు. ఆత్మీయ పిల్లలు లోక మర్యాదలు మమకారాలు గతించిపోనే ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోనే ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుతూనే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుతూనే వాత్సల్యము నాపై చూపినా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, నీ దగ్గర డబ్బులు, నీ పిల్లల్నే కాకుండా ఇంకా 4 పిల్లల్ని చదివించు. నీ దగ్గర బాగా సౌండ్, నువ్వు ఫుల్ సౌండ్ అయితే ఇంకా 4 పిల్లల్ని చదివించు, 4 జీవితాలు. ఏమమ్మా, 4 ఆడపిల్లల్ని చదివించు, 4 మగ పిల్లలు చదివించు. నీ దగ్గర డబ్బులు ఉంటాయి. కనీసం అంత సౌండ్ ఏం కాదు అన్నయ్య, నేను మీడియం అన్నాయంటే ఒకరినన్నా చదివించు. సేవ లిస్టులో పడిద్ది. ఒక నిండు జీవితాన్ని నిలబెట్టిన భౌతికంగా, అలాగే ఆత్మీయంగా ఒక ఆత్మను రక్షిస్తే అది అక్షయ అనుబంధం.